ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము మరి యొక్క మాట మీకు తెలియపరచాలని దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేన్ని గమనించాలంటే, ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసి ఎల్లప్పుడూ కూడా తన యొక్క విశ్వాస జీవితం యొక్క మార్గాన్ని గమనించుకుంటూ నడవాలి. ఇదే ఎందుకంటే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని ఆయన చెప్పిన మాట. అది ఆయన మాత్రమే కాదంట, ప్రభు ప్రత్యక్షాన్ని అపేక్షించి ప్రతి ఒక్కరికి కూడా ఆ నీతి కిరీటాన్ని ప్రభు ఇస్తాడని చేసి ఆయన సెలవిచ్చిన మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేతనంటే, అంచె దినాలు అపాయకరమైన కాలాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుంటూ నీ విశ్వాస జీవితం ఏ విధంగా నడుస్తూ ఉంది, సాగుతూ ఉంది అనే విషయాన్ని విశ్వాసమైన నీవు గమనించుకోవాలి. మంచిదండి. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. మన పాఠం ఏంటంటే, అవిశ్వాసి పాపాన్ని విడిచిపెట్టి బయటకు రా, లేకపోతే నశించిపోతాం. ఓ విశ్వాసి, ఓ అవిశ్వాసి, పాపాన్ని విడిచిపెట్టి రా, లేకపోతే ఖచ్చితంగా నువ్వు నశించిపోతావు. ఆ దినాలు, ఆ రోజులు, ఆ సమయం బహు సమీపంగా ఉంది. ఈ విషయాన్ని గమనించు. దాని గురించి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. ఏంటి ఆ మాట అంటే, ఆదికాండ గ్రంథంలో 19:14 ఒక చక్కని మాట ఉంది. సందర్భం ఏంటంటే, లోతు గారు తన కుమార్తెల కొరకై నిశ్చయం చేయబడినటువంటి తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు గనుక మీరు మాతో కూడా వస్తే నాశనము నుంచి తప్పించబడతారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ పట్టణము, ఈ సమస్తము దేవుడు తన అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. కాబట్టి బయటకు వచ్చేయండి, మేము వెళ్ళిపోతున్నాం, మాతో కూడా వచ్చేయండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని మనం చూసినట్లయితే, లెండి నా అల్లుళ్ళారా, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని అంటూ ఉన్నాడు ఆయన. ఈ చోటు విడిచిపెట్టి రండి. ఏం చేతనంటే, ఈ చోటు పాపముతో నిండిపోయింది. ఈ చోటు దేవుని ఎదుట ఆయన భరించలేని, సహించలేనటువంటి పాపభూయిష్టమైన చోటుగా ఆయన ఎదుట నిలిచిపోయింది. కాబట్టి ఈ చోటుని లేక ఈ పట్టణాలని ఆయన నశింపజేయబోతున్నాడు. కాబట్టి బయటకు వచ్చేయండి అని లోతు గారు తన అల్లుడితో చెప్పిన మాట. ప్రియులారా, బయటికి రండి, పాపాన్ని విడిచి బయటికి రండి, లేకపోతే నశించిపోతారు. ఈనాడు లేక ఈ దినము, ఈ సందర్భంగా సేవకుని నా నోటి ద్వారా ఈ మాట పలికిస్తున్నాడు. అంచె దినాలు, అపాయకరమైన కాలాలు మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి, నిజమైన విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ఈ వాక్యాన్ని ఉద్దేశించి వింటూ ఉన్నప్పుడు ఉద్దేశించి ఒక చక్కని జాగ్రత్త, భక్తిలో, విశ్వాసంలో జాగ్రత్త కలిగి తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలన్నదే వాక్య ఉద్దేశము. అంతేకాదండి, అవిశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా పాపము నుంచి బయటకు వచ్చి తన విశ్వాస జీవితంలో స్థిరపడి బలపడి ప్రభువును వెంబడించే బిడ్డగా ఉండాలన్నదే ఈ వాక్య ఉద్దేశము. గనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రియులారా, ఏం చేతనంటే, ఈ దినాలలో లోకంలో
క్రైస్తవ్యాన్ని అవలంబించే ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని గురించి అనేక రకాలైన ఆలోచనలు కలిగి ఉన్నారు. పాపం అనగా ఏమనుకుంటున్నారంటే, ఈ రోజుల్లోని పాపం అనగా ఏమనుకుంటున్నారంటే అబద్ధం, మోసం, అన్యాయం, దౌర్జన్యం, దుర్మార్గం. మనం ఎవరి జోడికి వెళ్ళట్లేదు కదా, ఎవరిని అన్యాయం చేయట్లేదు కదా, ఎవరిని మోసం చేయట్లేదు కదా. అంతేకాదు, నేను చుట్ట తాగట్లేదు, సిగరెట్లు తాగట్లేదు, త్రాగుడు తాగట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, హత్యలు చేయట్లేదు. ఇవన్నీ కూడా నేను చేయట్లేదు కాబట్టి నేను నీతిమంతుణ్ణి, నేను విశ్వాసిని, నేను దేవుని రాజ్యానికి వారసుని అని ఒక రకమైనటువంటి అపోహలో వెళ్ళిపోతున్నాను. వీళ్ళారా, పాపం అనగా అదే కాదండోయ్, మనకు తెలిసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే గమనించకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. గమనించకపోతే పాపం అనగా ఖచ్చితంగా నువ్వు గమనించుకోకపోతే ఏది పాపము అనే విషయాన్ని నువ్వు గమనించకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. గనుక విశ్వాసమైన నువ్వు ఆలకించు. వాక్యం చెప్తా ఉంది మనకి, గలతీ 5:19-20 చెప్తా ఉంది. మార్క్స్ వార్త 7:21 చెప్తా ఉంది మనకి. పాపం అనగా ఏంటి చెప్తా ఉంది. ప్రియులారా, పాపము అనగా ఒక రకాన్ని లేక ఈ లోకంలో ప్రతి వారు చెప్పుకునే ఏంటంటే అవే పాపాలు కాదు. నిత్యము చెప్పుకుంటూ ఏమంటే చుట్టదాగడు, ఏమంటే బూతులాడు, ఏమండి ఇదే పాపం చేయకపోవటం అని అనుకుంటా ఉన్నాడు, ఏమంటే వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ అసలైనటువంటి పాపాలు ఉన్నాయి. ఏంటండి, మనిషి హృదయంలో, అదే గలతీ 5:19-20 ఏమండి, మార్క్స్ వార్త 7:21 ఏమండి. మామూలుగా నేను చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మామూలుగా నేను చెప్తా ఉన్నాను, అసూయ ఇది మనిషి అంటే ఈ లోకంలో విశ్వాసులని చెప్పుకునే వారిలో అసూయ లేక విశ్వాసులు, అవిశ్వాసులు, భక్తిహీనులు, భక్తిపరులు ఏమండి, ఈ తెగలవారు ఏమండి, దీని గురించి ఎవరైనా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎదటోడు చక్కని ఒక తెల్లని షర్ట్ వేసుకుంటే అది చూచి కింద నుంచి పైకి చూసి ఓర్వలేని స్థితి, ఏదో ఒక మాట అనేంతవరకు కూడా అతను నొచ్చుకునేటట్లు, ఎదుటి వ్యక్తి నొచ్చుకునేటట్లుగా ఏదో ఒక మాట అని అతను బాధ పెడితేనే కానీ నీవు సహించుకోలేవు అసలు. ప్రియ దేవుని బిడ్డ, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, సహింప నలవి కానటువంటి మత్సరము నీలో ఉందని భక్తుడు చెప్తా ఉన్నాడు. గనుక విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చెయ్యాలి. ప్రియులారా, సొదొమ గొమొర్రా ప్రజలు ఏం పాపం చేశారో బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆ దినాలలో ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని గూర్చి దేవుడు అంతవరకు రాసి పెట్టాడు. దాన్ని మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే ఏ రకమైనటువంటి పాపం ఉందో అక్కడ మనందరికి తెలిసిందే. కానీ ఆ దినాల్లో వారు చేసిన పాపానికి ప్రతిగా దేవుడు వారిని శిక్షించాడు. కానీ ఈనాడు నీవు విశ్వాసి అని చెప్పుకుంటూ ఈ లోకంలో నిన్ను నీవే మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావే. నీవు చేసే ప్రతి పాపానికి ఎవరో లెక్కడగరు అని అనుకుంటా ఉన్నావా? విశ్వాసమైన నీవు ఆలోచన చేసుకో. అడగకుండా దేవుడు ఊరుకోడు. నీకు అన్నీ ఇచ్చి, ఈ జీవితాన్ని ఇచ్చి, జీవించడానికి సమస్త జీవులనిచ్చి నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి దేవుడు, నిత్యము కనుపాపలు కాపాడుతున్నటువంటి దేవుడు నిన్ను లెక్క అడగకుండా ఉంటాడని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. లెక్క అడిగి ఏంటండి ఏ రకమైన తీర్పు నీ కొరకై ఆయన సిద్ధపరిచి పెట్టాడో దాన్ని ఎదుర్కొనడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. విశ్వాసమైన నీవు ఏమనుకుంటా ఉన్నావు? విశ్వాసమైన నీవు ఏమనుకుంటా ఉన్నావు? ఏమండి, నువ్వు విశ్వాసమేనా లేక నీలో అవిశ్వాసం? నువ్వు భక్తిపరుడువేనా లేక నీలో భక్తిహీనత? ఏ రకమైనటువంటి
విధానంలో నువ్వు నడుస్తూ ఉన్నావు. అందుకనే గమనించాలి. ప్రతి విశ్వాసి కూడా గమనించుకోవాలి తన విశ్వాస జీవితాన్ని, తన భక్తిని. ప్రతి ఒక్కరు కూడా వెళుతున్నప్పుడు తన విశ్వాసం ఏ రకమైన విధానం నడుస్తుంది అనే సంగతిని ప్రతి వారు గమనించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమండి? దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం ఈ సందర్భాన్ని సరిపోయినటువంటి మాట, ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన చేత నా యొద్ద ఉంది, నేను పట్టుకొని వస్తూ ఉన్నాను. దేవుడు సెలవిచ్చిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమండి? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన చేత నా యొద్ద ఉంది, నేను తీసుకుని వస్తున్నాను చేసి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని, మాటని మరీ ఎక్కువ నువ్వు ఆలోచన గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ఆలోచన. నీవు చేసిన ప్రతి క్రియకు, ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డదైనా, మంచిదైతే ఏమండి చక్కని బహుమానాలు అందుకుంటావు. నీ క్రియలకు మంచి క్రియలైతే మంచి బహుమానాలు అందుకుంటావు. అవి చెడ్డవైతే ప్రియ అవిశ్వాసి, అది చెడ్డదైతే దానికి తగినటువంటి ప్రతిఫలముగా నీవు తీర్పు తీర్చబడతావు. ఖచ్చితంగా నీవు బయటికి రాకపోతే నశించిపోతావు. విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ దినాల్లోని నీ భక్తి, నీ విశ్వాసం ఎలా నడుస్తుందంటే, ఈ దినాల్లో ప్రియులారా క్రైస్తవ విశ్వాసం ఎలా నడుస్తుంది అని మనం ఆలోచన చేస్తే, సినిమా యాక్టర్లకి ఫ్యాన్స్ ఉన్నట్లుగానే సేవకులకు ఫ్యాన్స్ తయారైపోయి ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నారంతే. వాడు నందంటే నంది, పందంటే పంది, అంతేగాని వాక్యాన్ని గమనించుదాం. ఇన్ని సంవత్సరాలైంది ప్రభు నమ్ముకుని, వాక్యం ఏం చెప్తా ఉంది, ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, పరలోక రాజ్యం, నిత్య జీవం ఎవరికని చెప్తా ఉన్నాడు, ఎలా నడవమని చెప్పాడు, ఎలా నడిస్తే ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఈ ఆలోచన యావత్తు మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఆ సేవకుడు ఏం చెప్తే దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నావు. నువ్వే తీర్పు తీర్చేస్తున్నావు. పలానావాడు మంచోడు, పలానావాడు చెడ్డోడు అనేది నువ్వే తీర్పు తీర్చేసుకుంటూ ఉన్నావు. ప్రియులారా, ఈ లోకంలో మనిషి మీద అభిమానం ఉండొచ్చు, కానీ మనిషి మీద ఒకరినొకరు అభిమానించుకోవచ్చు, ఎవరిని గౌరవించుకోవచ్చు, కానీ ఆ అభిమానము, ఆ గౌరవము నిన్ను నిత్య జీవానికి నడిపించలేవు. ఇది వాక్య సత్యము. గమనించు ప్రియ దేవుని బిడ్డ. ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ గౌరవము ఎదుటివారికి ఇచ్చే, వారిపై చూపించే ఇది నిన్ను నిత్య జీవానికి నడిపించలేవు. ఇది వాక్య సత్యం. విశ్వాసమైన నీవు గమనించు. ఒకసారి గమనించినట్లయితే నీకే బోధపడద్ది. ఎందుకంటే నీకు వాక్యం తెలియదా? నువ్వు వాక్యం తెలియదా? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ప్రభువు నమ్ముకుని? ఎన్ని సంవత్సరాలు అయింది సంఘంలో సభ్యులుగా చేర్చబడి? ఏ రకమైన విధానం పందాలను నువ్వు నడిచావు గత కాలంలో? జ్ఞాపకం చేసుకో. ఈ వీడియోలో ఈ చక్కని మాటలు చెప్పడానికి ప్రభు చూపించాడు గనుక విశ్వాసమైన నీవు జ్ఞాపకం చేసుకుంటే బయటకు వస్తే ఎక్కడి నుంచి? నీ ఉన్న స్థితిలో నుంచా. అక్కడ లోతు గారి యొక్క అల్లుళ్ళు రాలేదు, నశించిపోయారు. ప్రియమైన విశ్వాసి, ఈనాడు నీవు రాకుండా నీవు అనుకున్నటువంటి భక్తినే చేస్తూ ఉంటే వాక్యానుసారమైంది కాక, నీవు అనుకున్న భక్తినే, నీవు నమ్ముకున్న విధానాన్నే నువ్వు అనుసరించి నడిచినట్లయితే ఖచ్చితంగా నువ్వు నశించిపోతావు.
అది వాక్యానుసారం అయితే నిత్య జీవనం నడిపించబడతావు. వాక్యానుసారం కాకపోతే నిన్ను నీవు సరి చేసుకుని ప్రభువును వెంబడించి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసుడవు కమ్ము. ఇదే ప్రభు యొక్క పిలుపు. ఆలోచన చేసుకో. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసమైన నువ్వు జ్ఞాపకం చేసుకుని నడుస్తావని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ పవిత్రమైన నామానికి వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయమందు ఇదిగో చెప్పబడిన ఈ కొద్ది మాటలు ఏ ఒక్కరిలోనైనా ఫలించి వారు విని గ్రహించుకుని తాము సరిచేసుకుని మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మాటలు వారిలో ఫలించినట్లే. ప్రభువా, నేను చెప్పానని కాదు కానీ వారు మీ పిల్లలు. ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడివైన మీరు వారితో మాట్లాడి ప్రభువా, తమ భక్తిహీనత నుంచి, తమ అవిశ్వాసాన్ని నుంచి, తమ పాపాన్ని నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని పూర్తిగా మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా చేయమని, మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని తీర్చిదిద్దమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.